సార్ మాట్లాడు. అబద్ధం ఆడినా కూడా కొంచెం అతికినట్టు ఉండాలి సార్. ఏమండి? నిఖిల్ గారు తిప్పల పడుతున్నారు. ఆయన ఏంటంటే కవిత గారు బీఆర్ఎస్ మీద ఇది బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి కుట్ర చేస్తాయనేది ఎంత అసంబద్ధమైన వ్యాఖ్య అంటే, దయచేసి మీరు అంత ఎక్స్ట్రీమ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. బేసికల్గా సంక్షోభం ఉన్నది, ఆ సంక్షోభం పార్టీ నిర్ణయం వస్తున్నది, పరిశీలించుకోండి. ప్రజాస్వామ్యవాదిగా ఒక రాజకీయ పార్టీ బతకాలని మేము కోరుకుంటున్నాం సార్. కుటుంబ తగాదాలతో రాజకీయ పార్టీ ఖచ్చితంగా అంతర్గతంగా మేము సమీక్ష చేసుకుంటాము. దీని వెనుక ఎవరున్నారు ఏంటి అన్ని విషయాలు కూడా రానున్న రోజుల్లో పబ్లిక్ డొమైన్ కి తెస్తాం కదా. ఇక్కడ మాట్లాడలేదు కాబట్టి ఆయన ఏమన్నంటే, రేవంత్ గారు ఎక్స్ట్రీమ్ మాట ఎందుకు ఉపయోగించారంటే, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి ఇక చెత్తగాళ్ళ వెనుక నేను ఎందుకునే నాయకుడు నేను ముందుంటే తప్ప నేను ఎందుకుంటాను అని చెప్పేసి విషయం చెప్పారు. ఎవరు చెత్తగాళ్ళు ఏంది గత 20 నెలల నుండి తను అనేక సార్లు చెప్తానే ఉన్నారు కదా. ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో ఒక స్పీచ్ మాట్లాడినా కూడా మాట్లాడుతుంటే ఉందా ఉన్నాను మీరు వినండి. ఓకే, కంప్లీట్ చేయండి. కవిత గారు వ్యక్తిగతం చేసిన ఆరోపణలు తెలుగు కాంగ్రెస్ పార్టీ పోవట్లేదు, కానీ వారు చెప్పిన దానిలో కూడా రాజకీయ ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ప్రజల రక్తము చెమటతో నిర్మించబడ్డ రాష్ట్ర ఖజానా దోపిడీ జరిగింది. కాళేశ్వరం రూపంలో కమిషన్స్ వచ్చినాయి. ఒక శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి 735 కోట్లతో ఒక వెంచర్ స్టార్ట్ చేశాడు. దాని వెనుక కేటీఆర్ నాడు సంతోషంగా ఉన్నాడు అనే విషయాన్ని ఆమె స్పష్టంగా చెప్పింది. వాటికి సమాధానం ఎవరు చెప్పాలి సార్? కాంగ్రెస్ పార్టీ చెప్తుందా, బీజేపీ చెప్తుందా? మీ అగ్రనాయకత్వం చెప్పాలి. కేసీఆర్ నేను ఒక చిన్న దాల్ మే కుచ్ కాలా హై, ఒక్క నిమిషం, మరి మీకు సమాధానం చెప్పే అవకాశం ఇద్దాం. మీరు కీలకమైన పాయింట్ రేజ్ చేశారు కదా రియాజ్ గారు, మీరు కీలకమైన పాయింట్ రేజ్ చేశారు, సమాధానం. రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ చిన్న ప్రతి చిన్న నాలాల దగ్గర మొదలు పెడితే చిన్న చెరువులకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సరే మేడిగడ్డ దగ్గరనే ఎందుకు కట్టిండ్రు, తొమ్మిడిగడ్డ ఎందుకు కట్టలేదు అనేది అది వేరే చర్చ. కానీ ఆ మొత్తం డిజైన్కి సంబంధించి దాంట్లో జరిగిన ప్రతి ఎలిమెంట్లో కేసీఆర్ గారు సూక్ష్మంగా దాంట్లో ప్రతిదాన్ని రివ్యూ చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత నిన్న కవిత గారు చెప్పినట్టుగా అట్లాంటి పరిస్థితులు అట్లాంటి ఆలోచనలు ఏమన్నా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటే కేసీఆర్ గారు కనుక దాన్ని గ్రహించినట్టుగా ఉంటే రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ఖజానాకు సంబంధించిన ఆర్థిక శాఖను తీసుకుపోయి నెక్స్ట్ టర్మ్లో హరీష్ రావు గారి చేతిలో పెట్టే పరిస్థితి ఉండదు కదా. దాదాపుగా ప్రతి సంవత్సరానికి యావరేజ్ గా 3 లక్షల కోట్లు చూస్తే 15 లక్షల కోట్ల ఖజానాకు సంబంధించిన మంత్రిగా హరీష్ రావు గారిని చేసిండ్రు. రోజు హరీష్ రావు గారు గతంలో ఏం చేసిండ్రు, పార్టీకి సంబంధించి ఎక్కడ ఇబ్బంది వచ్చిందో ముందు నిలబడి ఎట్లా కొట్లాడిండ్రో కేసీఆర్ గారికి తెలుసు, మా పార్టీ నాయకులందరికీ తెలుసు. ఇవి వాళ్ళ కుటుంబ తగాదాలు, ఆస్తుల పంపకాలు. ఇప్పుడు ఇవాళ రేపు కొత్త చట్టం వచ్చింది కదా సార్, ఇప్పుడు ఆస్తులలో ఆడబిడ్డలకు కూడా హక్కు అని, ఆ సంపాదనలో కూడా అక్రమ సంపాదనలు కూడా హక్కుల కోసం ఏదైనా పోరాడుతున్నారేమో, అది వాళ్ళ కుటుంబ తగాదాన్ని తీసుకొచ్చి మా బీజేపీ కట్టగడితే ఎట్లా సార్? కవిత సిబిఐ కేసులో, ఈడీ కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి, ఒక అక్యూజ్డ్ గా ఉన్నటువంటి వ్యక్తి, బీజేపీకి ఏం సంబంధం సార్? వాళ్ళ అంతర్గత వివరాలు తీసుకొచ్చి మా పైన మేమేమో చేస్తున్నాం అని చెప్పడానికి అవసరం ఏముంది? వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, ఆస్తుల పంపకాలు ఉంటే పంచిస్తే గొడవ పోతుంది కదా సార్, ఏమన్నా పంపకాలు తేడాలు ఉంటాయి. రైట్, ఏదైనా మొత్తం మీద 3 పార్టీలకి ఏదో రకంగా ఇటువంటి ఇష్యూస్ చుట్టుకుంటే సహజంగానే వేరే పార్టీని దెబ్బతీయడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తుంటారు కదా. రైట్, జిఎస్టీ బొనంజా మీద కామెంట్ చేస్తారా విఠల్ గారు? సార్ నిజంగా ఒక చారిత్ర మనం నిజంగా చర్చించాల్సింది ఇవాళ జిఎస్టీ సార్. అనేక నిత్యావసర వస్తువులు ఇవాళ ధరలు పెరిగినాయి. గత కొంతకాలంలో చూస్తున్నాం వివిధ కారణాలు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ జిఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం బోల్డ్ డిసిషన్, ప్రధానమంత్రి గారు ఆగస్టు 15 రోజు చెప్పినటువంటి గొప్ప నిర్ణయాన్ని వల్ల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. స్లాబులు తగ్గించింది, అంటే 18% అండ్ 5% మాత్రమే. అంతకుముందు 28 ఉండే, 18 ఉండే, 28 ని 18 తీసుకొచ్చి 18.5 తీసుకురావడమే. కొన్ని అయితే అందులోకి 0 కూడా తీసుకురావడం కొన్ని వస్తువులు, ఎడ్యుకేషన్ కొన్నిటికి 40% చేసినట్టున్నారుగా, పానీయాలు ఇటువంటి వాటి. అవి లగ్జరీస్ వస్తువులు సార్, అవి 1% కూడా ఇది ఉండదు. 99% ప్రజలకి వల్ల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి పేద వర్గాలకు అత్యంతమైనటువంటి చాలా ఉపయోగపడే అంశం సార్. ఒక్క నిమిషం, టైం తక్కువ ఉంది. రియాజ్ గారు కూడా దీని మీద కామెంట్ చేయాలి కదా. రియాజ్ గారు చెప్పండి, జిఎస్టీకి మీరు కూడా మద్దతు ఇస్తున్నారా? ఈ పరిణామాన్ని స్వాగతిస్తున్నారా? కేఎస్ఆర్ గారు కింది జేబుల నుంచి 10 రూపాయలు తీసుకొని పై జేబులో 5 రూపాయలు పెట్టినట్టు వాళ్ళ కథ అన్నట్టు. జిఎస్టీ విధానమే కేంద్ర ప్రభుత్వం యొక్క పెత్తనాన్ని రాష్ట్రాల మీద నిర్ధారించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బీజేపీకి ఒక అలవాటు ఏముంటుందంటే, ఎలక్షన్స్ ముందు పెట్రోల్ ధరను ఒక 5 రూపాయలు తగ్గిస్తుంది, ఎలక్షన్లు అయిపోయినా 10 రూపాయలు పెంచుతుంది. ఇప్పుడు బీఆర్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అక్కడక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తాయిలాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. జిఎస్టీ విధానంలో లోపాలు ఉన్నాయి సార్. రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు, ఎక్కడైతే జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవైతున్నాయో అక్కడ నుంచి ఎక్కువ ఇన్కమ్ తీసుకొని ఆ రాష్ట్రాలు తక్కువ డబ్బులు ఇచ్చేసి ప్లానింగ్ కమిషన్ రద్దు చేయడంలోనే ఈ దేశంలో మొత్తం అధికారవంతం వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలి తప్పన కనబడుతూ ఉన్నది. ఈ రోజు వాళ్ళు చేసే విధానాలు అయితే ఆచరణలో
అది ఖచ్చితంగా ఫెయిల్ కాబోతా ఉన్నది. మీరు చూస్తుండండి, నేను చెప్పినా కదా, కింది జేబులో నుంచి 10 రూపాయలు తీసుకొని పై జేబులో 5 రూపాయలు పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇది చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇది కేవలం ఎన్నికల్లో బెనిఫిట్ కోసం తప్ప రైట్, ఆల్రెడీ చెప్పారు కదా విఠల్ గారు. ఆచరణ మీకు దాన్ని ఇది నిర్ధారించబోతాం. ప్రజలకు ఉపయోగపడేది స్వాగతించాలి. కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతిస్తే మంచిది. ఎందుకంటే నేను ఏం ప్రజలకు చెప్పాను సార్, ధరలు తగ్గడం 10 రూపాయలు అంటే పెట్టుకొని 5 రూపాయలు పెట్టి స్వాగతించాలి అనేది రైట్ కాదు. GST లో వసూలు అవుతుంది ఒక మాట సార్. రాష్ట్రాలు పంపిణీ చేస్తుంది. 50% ఒక్క నిమిషం రియాజ్ గారు ఆగండి. లెక్కలు చెప్పండి, రియాజ్ గారు లెక్కలు ఆగండి. చెప్పండి. విఠల్ గారు ఒక్కసారి కంప్లీట్ ఇప్పుడు జిఎస్టీ అనేది 50-50 రాష్ట్రానికి 50%, కేంద్రానికి 50 పోతుంది. మళ్ళీ కేంద్రం నుంచి మళ్ళీ రాష్ట్రానికి మరి మళ్ళీ ఇష్టం లేదు సార్, 42% ఇష్టం లేదు. devolution స్టాలిన్ గారు అంటున్నారు. దాన్ని మనం విజయవాడ ఇవాళ GST తర్వాత అలాగే దేశం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, కర్ణాటక ముఖ్యమంత్రి అంటున్నారు, మీరు ఇవ్వట్లేదు. GDP మా దగ్గర పెరుగుతా ఉంది. అంటే కాదు, రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని భర్తీ చేయట్లేదు అనేది పాయింట్. కాదు, రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని భర్తీ ఎట్లా చేస్తారని అడుగుతున్నారు. ధరలు తగ్గించినప్పుడు కూడా స్వాగతించకపోతే అది కూడా రాజకీయం అవుతుంది. ఇవాళ ధరలు అనేక వస్తువుల Right. ధరలు తగ్గుతాయి ఇవాళ జిఎస్టీ రూపంలో.